కానీ చాలామంది ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. కానీ ఫస్ట్ టైం మై స్మార్ట్ ప్రైస్ అనే ఒక వెబ్సైట్ మాత్రం దీని యొక్క డేట్స్ని అయితే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ ఇన్ 5 minutes. ఫ్రెండ్స్, ఈరోజు ఇంటి దగ్గర లేను, జస్ట్ ఇందాకే వచ్చాను. అందుకే ఈరోజు అయితే టెక్ న్యూస్ కొంచెం లేట్గా వస్తుంది. రేపటి నుంచి యథావిధిగా 7 గంటల లోపే మన టెక్ న్యూస్ అయితే వస్తుంది. సో ఆలస్యం చేయకుండా ఈరోజు టెక్ న్యూస్ తొందరగా చూసేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ శాంసంగ్ నుంచి. శాంసంగ్ S10లో టాప్ వేరియంట్ అయిన S10 Plus మనకి సెరామిక్ క్రాక్ రెసిస్టెంట్ బ్యాక్తో వస్తున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. అంతేకాకుండా ఈ S10 Plus హైయెస్ట్ వేరియంట్, ఇది క్రాక్ రెసిస్టెంట్ బ్యాక్తోనే కాకుండా 12GB ర్యామ్తో 1TB స్టోరేజ్తో వస్తుందని అయితే మనకి లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఈ శాంసంగ్ S10 వేరియంట్స్ 2 రావచ్చు, 3 రావచ్చు. మ్యాక్సిమం ఇవి ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, యాక్చువల్గా ఫోన్ లాంచ్ అయ్యే వరకు మనకి ఎగ్జాక్ట్గా ఏదేది ఏ ప్రైస్ రేంజ్లో ఉంటుందో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి జియో గురించి. సో ట్రాయ్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం 2018 నవంబర్ 13 రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసింది. సో ఈ రిపోర్ట్ ప్రకారం 2018లో కూడా హైయెస్ట్ సబ్స్క్రైబర్స్తో జియో అయితే ముందుంది. సో 2018లో మొత్తం 88 లక్షల సబ్స్క్రిప్షన్స్ అయితే జియోకి వచ్చాయని ట్రాయ్ అనౌన్స్ చేసింది. వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్లో అయితే తెలిపింది. సో మొత్తం మీద ఇప్పటికీ జియోకి 2018 నవంబర్ 30 వరకు మొత్తం 27 కోట్ల సబ్స్క్రిప్షన్స్ జియోకి మాత్రమే ఉన్నాయని ఆ రిపోర్ట్లో అయితే చెప్పింది. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల మరింత ఉత్సాహంతో వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా శాంసంగ్ నుంచే, కాకపోతే ఇది ప్రాసెసర్ గురించి. శాంసంగ్ తన కొత్త ఎక్సినోస్ ప్రాసెసర్ని అయితే అనౌన్స్ చేసింది. అది ఎక్సినోస్ 7904. సో ఈ ప్రాసెసర్ ట్రిపుల్ కెమెరాని సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని యొక్క క్లాక్ స్పీడ్ సేమ్ మనకి మీడియాటెక్ హీలియో P60లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో దీంట్లో మనకి 2 A73 కోర్స్ 1.8 GHz క్లాక్ చేయబడతాయి. A53 కోర్స్ 1.6 GHz క్లాక్ చేయబడతాయి. సో ట్రిపుల్ కెమెరాని సపోర్ట్ చేయడం ఈ ప్రాసెసర్ యొక్క ప్రత్యేకత అని చెప్పొచ్చు. సో ఈ ప్రాసెసర్ని వాళ్ళు త్వరలోనే లాంచ్ చేయబోయే M సిరీస్ ఫోన్స్లో ఏదో ఒక ఫోన్స్లో ఉంచే ఛాన్స్ ఉంది. సో నా అంచనాకి శాంసంగ్ M20లో ఈ ప్రాసెసర్ అయితే రావచ్చు. వాళ్ళ ఫోన్ ట్రిపుల్ కెమెరాని సపోర్ట్ చేస్తుందని వస్తున్న రూమర్స్ని అయితే ఈ ప్రాసెసర్ జస్టిఫై చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాసెసర్ కూడా ట్రిపుల్ కెమెరాని సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో M20 దాదాపుగా ఈ ఎక్సినోస్ 7904 ప్రాసెసర్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ Asus Zenfone Max Pro M1 గురించి. Asus Zenfone Max Pro M1కి ఒక కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది. సో ఈ అప్డేట్ వాళ్ళకి జనవరి సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. కొన్ని సిస్టమ్ స్టెబిలిటీ ఫిక్సెస్ అయితే వీళ్ళు ఈ అప్డేట్లో చూశారు, అంతకంటే పెద్దగా అయితే ఏం లేదు. సో ఈ Max Pro M1కి పై అప్డేట్ ఫిబ్రవరిలో ఇస్తామని వాళ్ళు అయితే అంతకుముందు అనౌన్స్ చేశారు. సో ఫిబ్రవరిలో అయితే ఈ అప్డేట్ వీళ్ళకి పై అప్డేట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ మోటరోలా గురించి. మోటరోలా తన ఫోల్డబుల్ ఫోన్ మోటో రేజర్ 2019కి సంబంధించి కొన్ని ఇమేజెస్ అయితే మనకి ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. సో ఇది సేమ్ ఆ మధ్య ఉన్న మోటో రేజర్ ఫోన్ లాంటి డిజైన్ కలిగి ఉంది. సో డిస్ప్లే మధ్యలో మనం ఫోల్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ మనకి ఒక చిన్న డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో త్వరలో ఫస్ట్ యూఎస్లో ఈ ఫోన్ అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత గ్లోబల్గా ఈ మోటో రేజర్ ఫోన్ అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ Redmi Note 7 అండ్ Redmi Note 7 Pro గురించి. Redmi Note 7 మొన్న చైనాలో లాంచ్ అయిన విషయం తెలిసిందే. అండ్ ఫిబ్రవరి 5న Redmi Note 7 Pro చైనాలో లాంచ్ కాబోతున్న విషయం కూడా తెలిసిందే. కానీ చాలామంది ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. కానీ ఫస్ట్ టైం మై స్మార్ట్ ప్రైస్ అనే ఒక వెబ్సైట్ మాత్రం దీని యొక్క డేట్స్ని అయితే మార్చ్ లాస్ట్ వీక్ అని అనౌన్స్ చేసింది. సో మేబీ మార్చ్ లాస్ట్ వీక్ ఆ వెబ్సైట్ ట్రస్టెడ్ వెబ్సైట్, దాని ప్రకారం అయితే మార్చ్ లాస్ట్ వీక్లో Redmi Note 7 అండ్ Note 7 Pro వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆ వెబ్సైట్ ప్రకారం Redmi Note 7 Proలో మనకి Snapdragon 675 ప్రాసెసర్ వస్తుంది. ఇది ఆల్రెడీ మనకి కన్ఫర్మ్ అయింది. అంతేకాకుండా ఫ్రంట్ కెమెరా 20 MP ఉంటున్నట్లు కూడా వాళ్ళైతే అనౌన్స్ చేశారు ఆ వెబ్సైట్లో. సో మ్యాక్సిమం Redmi Note 7, Redmi Note 7 Pro 2 రావచ్చు, లేదా ఏదైనా ఒకటి మార్చ్ లాస్ట్ వీక్ ఇండియాకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. చాలా లేట్గా ఇంటికి వచ్చాను, అందుకే టెక్ న్యూస్ అయితే కొంచెం లేట్ అయింది. సో రేపటి నుంచి మనకి తొందరగానే టెక్ న్యూస్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.